యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని నిరూపించడానికి ఇది రెండో ఆధారం. ఏంటంటే, భవిష్యత్తు వాక్కుల నెరవేర్పు. ప్రొఫెసీస్ ఫుల్‌ఫిల్ అనమాట. సో, 42 భవిష్యత్తు వాక్కులు నెరవేరాయి యేసుక్రీస్తు వారిలో. సో, అవన్నీ ఒక వ్యక్తిలో జరగాలంటే సంభావ్యత ప్రాబబిలిటీ 1/10⁻127. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ దాంట్లో జరిగాయి. ఏంటయ్యాయి? మనం ప్రాఫెసీ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్ అండ్ న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన, కొత్త నిబంధన. సో మెస్సయ్య వుడ్ బి బోర్న్ ఇన్ బెత్లెహేమ్. యేసుక్రీస్తు వారు బెత్లెహేమ్‌లో జన్మిస్తాడు అని చెప్పేసి మీకా ప్రవచించాడు. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో. సేమ్ మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, లూక్ 2:4-6లో నెరవేరింది. మెస్సయ్య వుడ్ బి బోర్న్ ఆఫ్ ఏ వర్జిన్. యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన జన్మిస్తాడని ఐజయా ప్రవచించాడు 7వ అధ్యాయం 14వ వచనంలో. ద సేమ్ థింగ్ మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23, లూకా 1:26-31లో నెరవేరబడింది. సో మెస్సయ్య వుడ్ బి కమ్ ఫ్రమ్ ద లైన్ ఆఫ్ అబ్రహాం. యేసుక్రీస్తు వారు అబ్రహాం యొక్క వంశావళి నుంచి వస్తారని జెనసిస్లో చెప్పబడింది. అలాగే మత్తయిలో నెరవేర్చబడింది. మెస్సయ్య వుడ్ బి ఏ డిసెండెంట్ ఆఫ్ ఐజాక్. ఐజాక్ వంశ పారంపర్యం నుంచి వస్తారని జెనసిస్లో. ఇట్లా దగ్గరగా 42 భవిష్యత్తు వాక్కులు యేసుక్రీస్తు వారిలో నెరవేరబడ్డాయి. సో భవిష్యత్తు వాక్కులు ఆయనలో నెరవేర్చబడ్డాయి. సంభావిత 1/10⁻127. ఇంపాసిబుల్. బట్ యేసుక్రీస్తు వారిలో ఈ యొక్క పాత నిబంధనలో ఈ ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. సో కాబట్టి ఆయన దేవుడిగా మనకి కనిపిస్తుంది.